4,500 అంటే మామూలుగా వీళ్ళు ఎలా లెక్కేస్తున్నారంటే కౌలుకి మామూలుగా చేసుకున్నంత రాదు కదా అనేది కదా వీళ్ళ లెక్క. వాళ్ళ లెక్కదండి. కానీ వాళ్ళంతటి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అదే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఓకే. అసలు గొడవ పడేదంతా వాళ్ళే. చెప్పినట్టు కౌలుకి భూములు ఇచ్చినోడికి ఏ ప్రాబ్లం అడిచేస్తాడు. వాడికి పర్మనెంట్ సెక్యూరిటీ ఉంటది. 10 ఏళ్ళ ఏడాదికి ఒక 50,000 పడిపోతాయి, ఇంకా పెరుగుతాయి, 60,000 కూడా అవుతాయి. ఇప్పుడు వీళ్ళకి 25,000 ఇస్తారు. అప్పుడు 25,000 ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 50,000 ఇస్తున్నారు. పెంచారు. అవును, ఇప్పుడు ఇంకొక 5,000 కూడా పెంచారట. అవును, అందులో జరీబ్ రైతులకు ఒక రేటు ఇలా ఉన్నాయి. ఎట్లా ఉన్నది ఇప్పుడు వీళ్ళదంతా ఎట్లాంటిదంటే ఇప్పుడు ఆ మల్లెపూల తోట లేకపోతే ఇంకోటి ఉంది. ఏడాది పొడవునా ఆదాయమే కదా. అవును, నెలలా ఒక 25,000-30,000 రూపాయలు సంపాదించుకుని హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు అంటే ₹1,00,000 వస్తాయి వ్యాపారం. దాంట్లో కూలి వాళ్ళు కావచ్చు, ఖర్చులు కావచ్చు, అన్ని పోను 25,000-30,000 ఈజీగా మిగులుతాయి పంట మీద నెలకి. ఇది ఏడాదికి కాదు, నెలకి 25,000-30,000 మిగుల్చుకునేటటువంటి వాడికి ఏడాదికి 25,000 ఇస్తాను నాకు ఇచ్చేసే భూమి, ఆ తర్వాత నీ భూమిలో 4,800 గజాలు తీసుకుని నేను 1,200 గజాలు ఇస్తానంటే ఎట్లా? సఫిషియంట్ పర్సన్ కి ప్రాబ్లం లేదండి. దాని మీదనే ఆధారపడే వాళ్ళే ఈ తిరుగుబాటు. మామూలుగా లీగల్ గా వెళ్ళి తీసుకోవడం వేరు, లేదు నిజంగా ఇలాగా దౌర్జన్యాలు చేసి తీసుకోవడం. రేపొద్దున్న వ్యతిరేక తిరుగుబాటు, చెరువులు దవ్వేస్తున్నారంట చుట్టూరు, లేదంటే వీళ్ళ ఈ ఇవ్వని పొలాల్లో స్థలాల్లో రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించేస్తున్నారట. అదొక రకంగా దౌర్జన్య పూరితం అవుతుంది. మన రాష్ట్రంలో ఒక అదృష్టం ఉందండి. ఇది వైసీపీ పనిచేస్తుంటే ఆ రైతుల కంట తడి గురించి కుప్పలు తెప్పల స్టోరీలు వచ్చాయి. అవును, ఇప్పుడు ఆల్రెడీ భూములు తీసుకున్న రైతులకి జగన్ టైంలో కూడా డబ్బులు వచ్చినాయి. అట్లాగే 10 ఏళ్ల దాన్ని 15 ఏళ్ళు పెంచాడు. గుర్తుంది కదా, కౌలు అనేది 10 ఏళ్ల దాన్ని 15 ఏళ్ళకి పెంచాడు. అలా చేసినా కూడా అతన్ని ఈ రైతుల ఉద్యమం